వేసవికాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. బానుడి బగబగలకు ప్రజలు బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. అంతేకాదు, ఎండ వేడిమికి కారణంగా శరీరం తరచూ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. అందుకే సమ్మర్లో ఆరోగ్యం పట్ల మరింత ఎక్కువ శ్రద్ధ వహించాలని వైద్యులు సూచిస్తుంటారు. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలని చెబుతుంటారు. అయితే వేసవిలో తినకూడని పండ్లు కూడా కొన్ని ఉంటాయి. ఇవి తింటే అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. చర్మం, జుట్టు ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఇందులో ఫైబర్, విటమిన్ సి, కెరోటిన్, ఆర్జినైన్, కార్బెన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అయితే బొప్పాయిని వేసవిలో అధికంగా తినటం మంచిది కాదు. ఎందుకంటే బొప్పాయి స్వభావ రీత్యా వేడి చేస్తుంది. అతిగా తింటే శరీరంలో వేడి చేస్తుంది. విరేచనాల సమస్య రావచ్చు. సమ్మర్ వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది మామిడి పండ్లు. ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. కానీ వీటిని అతిగా తింటే శరీరానికి వేడి చేస్తుంది. మామిడి పండ్లు ఎప్పుడు మితంగానే తినాలి. లేదంటే చర్మంపై దద్దుర్లు, విరేచనాలు, నోటిలో వేడి పుండ్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లకు దూరంగా ఉండాలి. ఇక వేసవికాలం లభించే పండ్లలో లీచీ కూడా ఒకటి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని పరిమితికి మించి తింటే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా డయాబెటీస్ రోగులు అస్సలు తినకూడదు. అలాగే గర్భంతో ఉండే మహిళలు ఈ పండ్లను తినకపోవడమే శ్రేయస్కరం.